నమస్తేనో బ్యాచులర్ బ్రదర్స్ ఏదో యూట్యూబ్ వీడియో తీస్తుంటే క్యాచ్గా అనిపించింది కదా అని కొట్టేశాను. సో కంటెంట్లోకి వెళ్తే ఒక 2 రోజుల నుంచి ఒక వీడియో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఏంటా అంటే మన మైదర్ భయ్య సో పల్లవి ప్రశాంత్ స్కామరా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వీడియో పెట్టాడు. బట్ వీడియో కన్ఫర్మ్ చేశాడులేండి. సో స్కామరే అని కన్ఫర్మ్ చేశాడు అనుకోండి. సో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం, ది గ్రేట్ పల్లవి ప్రశాంత్ భయ్య స్కామరా లేకుంటే ది గ్రేట్ మైదర్ భయ్య స్కామరా అని మన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనం సీజన్ స్టార్టింగ్ నుంచి అంటే లాస్ట్ సీజన్ స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే సో అమర్ది గట్టిగా చెప్తున్నాడు సో పల్లవి ప్రశాంత్ పెద్ద ఫేక్ గాడు అని. కానీ మనం అవే పట్టించుకోకుండా ఓట్ల మీద ఓట్లు గుద్దేసి పల్లవి ప్రశాంత్ని విన్నర్ చేస్తాం. సో కానీ పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో కప్పు కొట్టేసి బయటకు అలా నడుచుకుంటూ వచ్చాడో అక్కడి నుంచి స్టార్ట్ చేసాం చూడండి. సో పల్లవి ప్రశాంత్ ఇండియాలోని ది మోస్ట్ వాంటెడ్ స్కామర్ అండ్ అలాగే వరల్డ్లోని ది బిగ్గెస్ట్ స్కామర్. సో కొన్ని వేల కోట్ల స్కామ్ చేశాడు అన్న రేంజ్లో మనం ట్రోల్ చేసాం చూడండి సో పల్లవి ప్రశాంత్ని. సో కొద్దిసేపు ఈ బిగ్ బాస్ కానీ ఈ ట్రోల్స్ కానీ ఈ స్కామ్స్ కానీ కొద్ది పక్కన పెడితే మనం పల్లవి ప్రశాంత్ గురించి కొన్ని మంచి పాయింట్స్ మాట్లాడుకోవచ్చు. సో అవేంటంటే సో మనం నార్మల్గా సో లాస్ట్ ఇయర్ సీజన్ అంటే ఒక 2-3 ఏళ్ళు వెనక్కి చూస్తే అసలు పల్లవి ప్రశాంత్ ఎవడో కూడా అసలు ఎవరికి తెలియదు. సో అట్లాంటిది పల్లవి ప్రశాంత్ నేను ఎలాగన్నా బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని అనుకున్నాడు. సో మరి ఆయన సెలబ్రిటీ కాదు కదా, తెచ్చి అలా బిగ్ బాస్ హౌస్లో పెట్టడానికి. సో తను ఎలాగైనా ఫేమ్ తెచ్చుకోవాలనుకున్నాడు. సో మరి ఫేమ్ తెచ్చుకోవాలనుకోగానే సల్లార్ క్యారెక్టర్ పిలిచి వరద క్యారెక్టర్ ఇచ్చేసి మీరు ప్రభాస్ గారి పక్కన యాక్ట్ చేసి ఫేమ్ తెచ్చేసుకోండి అన్నట్లు ఛాన్సెస్ రావు కదా. సో ఇక్కడే మన పల్లవి ప్రశాంత్ ఒక మాస్టర్ ప్లాన్ చేశాడు. సో మన ఇన్స్టాలో రీల్స్ చేద్దాం, సో ఈ రీల్స్లో రోత రీల్స్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయాడు. సో ఈ రోత రీల్స్కి ఒక ఎమోషన్ యాడ్ చేశాడు. సో అదే ఫార్మర్. ఈ రెండు కలిపాడు. సో కలిపి పండించాడు, అంటే బీభత్సమైన ఎమోషన్ కల్పించాడు. అంటే నార్మల్గా మన ఇండియాలో చాలా ఎమోషన్, అలాంటిది రైతు అనగానే మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో ఏం చేశాడంటే పల్లవి ప్రశాంత్ ఈ ఎమోషన్ని ఈ రైతుని అంటే ఈ రోత రీల్స్ ఎమోషన్ కలిపేశాడు. రైతు అన్న ఎమోషన్ కలిపేసి సో ఇక్కడ రీల్స్ పండించడం స్టార్ట్ చేశాడు చూడండి. సో మనం చూసాం, నవ్వుకున్నాం, అంటే ఆ కంటెంట్ చూసి అంతగా నవ్వుకొని మనం నవ్వుకుందే కాకుండా మనం ఒక 4-5 మంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాం మన కంటెంట్ని. సో అంటే మన రీల్స్ని షేర్ చేస్తాం. సో రీల్స్ని షేర్ చేసి సో వాళ్ళు ఇంకొక 4-5 మందికి షేర్ చేసి సో అలాగే యూట్యూబ్ వాళ్ళు ట్రోల్ చేసుకుని అరే ఈడెవర్రా స్వామి విచిత్రమానవుడు మన ఇండియాకి వచ్చేసాడు, మన భూమి తిరిగేస్తున్నాడు అన్న రేంజ్లో వాళ్ళు ట్రోల్ చేసి ఈ ట్రోల్స్ని బిగ్ బాస్ టీం చూసి అరే ఈడెవడో చాలా పెద్ద రోత కంటెంట్ చేస్తున్నాడు, సో మనం బిగ్ బాస్లో రోత క్యారెక్టర్ ఇడికిచ్చేద్దాం అన్నట్లు ఫిక్స్ అయిపోయి కంటెస్టెంట్ని ఫైనలైజ్ చేశారు. సో ఇక్కడ ది బెస్ట్ పాయింట్ ఏంటంటే అంటే నాకు పల్లవి ప్రశాంత్లో నచ్చిన ది బెస్ట్ పాయింట్ ఏంటంటే తను నార్మల్గా మనం ఏదైనా ఒక గోల్ ఫిక్స్ చేసాం అంటే ఫిక్స్ అయిపోయాం అనుకోండి. సో ఆ గోల్ కోసం కష్టపడుతున్నప్పుడు ఏమన్నా అబ్స్టకిల్స్ అంటే నార్మల్గా ట్రోలింగ్ అంటే ఇన్స్టాలో తను ఏదైతే చేస్తున్నాడో సో ఆబ్వియస్గా ట్రోల్స్ వస్తాయి. మనం ఒక కంటెంట్ చేసినప్పుడు ట్రోల్స్ వచ్చినప్పుడు సో చాలామంది ఆ కంటెంట్ ఆపేస్తారు. అట్లాంటిది పల్లవి ప్రశాంత్ అంటే జస్ట్ ఊహించుకోండి, తను అటువంటి రోత రీల్స్ చేస్తున్నప్పుడు సో ఆ రోత రీల్స్లో అంటే దానివల్ల ఎన్ని ట్రోల్స్ వచ్చింటాయి, తను ఎంత సఫర్ అయి ఉంటాడు, సో తన ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటుంది, సో చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలు వింటారు. సో ఇవన్నీ తీసుకొని డిమోటివేట్ అవ్వకుండా తను ఏదైతే పాయింట్ దాకా వెళ్ళాలనుకున్నాడో కరెక్ట్గా వెళ్ళిపోయాడు. సో ఇందులో అయితే మనం అసలు పల్లవి ప్రశాంత్ ఏలెత్తి చూపించడానికి అసలు ఒక్క ఛాన్స్ కూడా లేదు. అంటే మేబీ తను నటించుండొచ్చు, ఫేక్ చేసిండొచ్చు, జనాల్ని మోసం చేసినచ్చు, ఎమోషనల్తో ఆడుకోవచ్చు, 100 చేసినచ్చు, కానీ తను ఏది అనుకున్నాడో దానికి ముందు క్లియర్ కట్గా వెళ్ళిపోయాడు. సో పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు ఇక్కడ పల్లవి ప్రశాంత్ గారికి మరి ఇంకొక ది గ్రేట్ పల్లవి ప్రశాంత్ గారికి మరి ఇంకొక అదేంటి గోల్ అనేది పుట్టింది. సో అదేంటంటే మనం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు ఎలాగన్నా కప్పు కొట్టాలి. సో ఎలా కప్పు కొట్టాలి, సో రతికతో పులిహోర కలిపి కప్పు కొడదాం అనుకున్నాడు. సో ఫస్ట్ వీక్ ట్రై చేశాడు, కానీ మన రతిక దేవత ఎప్పుడైతే ట్విస్ట్ కొట్టిందో సో అక్కడ మనోడికి అర్థమైపోయింది ఓకే ఇలా వర్కౌట్ అవ్వదు, సో మనం జనాలకి సో మేబీ నెగిటివిటీ అయిపోవచ్చేమో. సో ఇక్కడ నుంచి మనం ఏదన్నా ఒక గేమ్ స్టార్ట్ చేద్దాం, అంటే అట్లీస్ట్ మన గేమ్ మార్చుకుందాం అన్న రేంజ్లో సో శివాజీ గారి గైడెన్స్ కానీ ఎవరితో గడవడం కానీ సో వీళ్ళందరి వల్ల సో దాని గేమ్ ది బెస్ట్గా మారిపోయింది. సో ఎవరెన్నన్నా సో బిగ్ బాస్ 7లో ది బెస్ట్ ప్లేయర్ పల్లవి ప్రశాంత్ అంటే గేమ్స్ పరంగా. సో మీరు తన యొక్క మ్యాక్సిమం గేమ్స్ చూసినట్టయితే బయట కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, అంటే చాలా ఎక్కువే వస్తున్నట్టు ఉండొచ్చు, కొద్దిగా నెగ్లెక్ట్ చేయండి. సో మన దగ్గర మైక్ కూడా లేదు. సో ది బెస్ట్ ప్లేయర్ పల్లవి ప్రశాంత్, ఎందుకంటే తనకి గేమ్స్లో ది మ్యాక్సిమం ఎఫర్ట్ ఇచ్చాడు. సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు, చాలా గేమ్స్ కొట్టాడు. సో గేమ్స్ చాలా బాగుంది. అంటే తన క్యారెక్టర్ గురించి పక్కన పెట్టేస్తే చాలా మందికి తన గేమ్ ఆడే విధానం అది ఏంట్రా ఇలా ఆడుతున్నాడు, సో వీళ్ళందరినీ దాటుకొని ఇలా ముందుకు వచ్చేస్తున్నాడు. సో అది పాయింట్ చాలా బాగా నచ్చింది. సో దానివల్ల చాలా గట్టి ఓట్లు పడ్డాయి. అలాగే తన ఏదైతే కలిపాడు ఎమోషన్ అంటే రైతు అన్న ఒక ఎమోషన్ కలిపేశాడు. సో ఎమోషన్ కూడా బాగా పండింది. తను నిజంగా ఎలా ప్రమోట్ చేసుకున్నా అంటే రైతులకు నేను ఒక మార్గదర్శి అన్న రేంజ్లో ప్రమోట్ చేసుకొని సో అంటే నేను లేకపోతే రైతు సమాజం లేదు, నేనేరా మీ అందరికీ అంటే మార్గం చూపించేది అన్న రేంజ్లో సో దాన్ని ప్రమోట్ చేసుకొని సో ఈ పక్క ఓట్లు అన్నీ కలిపేసుకొని నిజంగానే గట్టి ఓట్లు పడ్డాయి. సో బిగ్ బాస్ విన్నర్ కూడా అయిపోయాడు.
సో నార్మల్గా ఇక్కడ సైకాలజీలో ఒక ఫ్యాక్ట్ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు 21 రోజులు ఏదైనా ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడితే సో నీ లైఫ్ మ్యాక్సిమం 95% అలా చేంజ్ అయిపోవడం ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అని. కానీ మన పల్లవి ప్రశాంత్ భయ్య మాత్రం అరే నువ్వు లాస్ట్ సీజన్ 105 రోజులు 110 రోజులు అనుకోండి, నువ్వు 110 రోజులు కాదు కదా 365 రోజులు కూర్చోబెట్టినా కూడా నేను యాక్టింగ్ చేసేది అప్పుడు నేను లైఫ్ని మార్చుకుంటా అన్న రేంజ్లో. సో వన్స్ సీజన్ అయిపోయి బయటికి రాగానే తన రియల్ క్యారెక్టర్ ఏంటో చూపించేశాడు. సో ఇక్కడ మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, సో ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉదికినా నలుపు నలుపేరా తెలుపు కాదు అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ పల్లవి ప్రశాంత్ కూడా ఏంటంటే అరే నువ్వు ఎంతన్నా చేసుకోరా స్వామి, నువ్వు ఇంకొక 100 రోజులు కూడా పెంచుకో, నా క్యారెక్టర్ ఇలానే ఉంటుంది, నేను మీ ముందు యాక్ట్ చేస్తాను, ఓట్లు కొట్టేస్తాను, విన్నర్ అయిపోదా, కానీ బయటికి రాగానే నా రియల్ క్యారెక్టర్ చూపించేస్తానని. సో అంటే బయటికి రాగానే రియల్ క్యారెక్టర్ ఎందుకు చూపించాడంటే సో తను రీల్స్ చేసుకోవడానికి, సో రీల్స్లో రైతు యొక్క ఎమోషన్ వాడుకోవడానికి, అండ్ అలాగే తను ఎంత రోత చేసినా కూడా సో ఓట్లు పడడానికి కూడా మెయిన్ రీజన్ ఈ రైతు ఎమోషన్. అక్కడ కొన్ని తనకి గోల్స్ ఉన్నాయి. సో ఏంటి బిగ్ బాస్లోకి రావాలి, సో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత దాని ఏమంటారు ఎలాగన్నా టైటిల్ కొట్టాలని. సో వన్స్ ఇవి రెండు అయిపోయిన తర్వాత బయటికి రాగానే తనకి ఎటువంటి దాని ఏమంటారు ఇవి లేవు. సో దాని ఏమంటారు కొట్టడానికి ఇంకా అంటే తనకి వేరే గోల్స్ లేవు కాబట్టి, సో గోల్స్ లేకపోవడం వల్ల తన యొక్క రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది. సో అది మన వాళ్ళకి కొద్దిగా హార్డ్గా అనిపించవచ్చు, అరే పల్లవి ప్రశాంత్ రియల్ క్యారెక్టర్ ఇలా ఉంటుందని. సో బేసికల్గా తన రియల్ క్యారెక్టర్ అదే, బట్ మనం చూసింది ఏంటి ఇన్స్టా రీల్స్లో చూసాం, సో బిగ్ బాస్ హౌస్లో చూసాం. సో దాని గోల్స్ కంప్లీట్ చేసుకోవడానికి కావాల్సిన రెండు రకాల ఫార్మాట్ అంటే మీడియంలో మాత్రమే మనం చూసాం. సో అక్కడ నుంచి బయటికి రాగానే తన రియల్ క్యారెక్టర్ మనం చూస్తాం, ఎందుకంటే ఆబ్వియస్గా తన గోల్ లేదు కాబట్టి. సో ఇక్కడ పల్లవి ప్రశాంత్ స్కామర్ అంటే నేనైతే ఒప్పుకున్నాను, అసలు పల్లవి ప్రశాంత్ అస్సలు స్కామరే కదా. అరే స్కామ్ అయింది ఎవడరా అంటే మనం స్కామ్ అయ్యాం. సో ఆడియన్స్ స్కామ్ చేయలేదు, అరే ఆడి యాక్టింగ్ చూసి స్కామ్ అయిపోయాం మనం, అరే నిజంగా పల్లవి ప్రశాంత్ ఇలా ఉంటాడా అని మనం స్కామ్ అయిపోయాం. సో నేనైతే గట్టిగా ఒప్పుకునేది ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఫేక్, అంటే తన క్యారెక్టర్ ఫేకే, బట్ స్కామర్ అయితే అసలు కాదు. సో ఇక్కడ స్కామర్ ఎవరా అంటే మన మైదర్ భయ్య. సో ఎందుకంటే తను ఒక వీడియో చేశారు రీసెంట్గా, అంటే రీసెంట్గా కాదు కొన్ని మంత్స్ బ్యాక్, మేబీ లాస్ట్ ఎప్పుడో తను ఒక వీడియో చేశారు. అందులో ఏం చెప్పాడంటే తను ఒక సీజన్ మేబీ 5th సీజన్ అనుకుంటా, తను ఒక బెస్ట్ కంటెంట్, తన ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే మేబీ ఓట్లు తక్కువ పడుతున్నాయి లాస్ట్ వీక్లో అన్న దాంతో తను ఒక వీడియో చేసి పోస్ట్ చేశాడు. ఏంటంటే సో ఆ కంటెస్టెంట్ ఈ వీక్ అంటే మిడ్ ఎలిమినేషన్లో వెళ్ళిపోతున్నాడు, ఓట్లు తక్కువ ఉన్నాయి, లాస్ట్లో ఉన్నాడు, సో అలాగే ఓట్లు వేసేయండి అన్న రేంజ్లో ప్రమోట్ చేశాడు. ఎందుకంటే అట్లీస్ట్ ఇంకొన్ని ఓట్లు పెరిగి సో అంటే ట్రోఫీ కొడతాడేమో అన్న రేంజ్లో తను ప్రమోట్ చేశాడు. సో ఇది కూడా ఎలా తెలిసిందంటే మైదర్ భయ్య అనే ఒక వీడియోలో పెట్టాడు, సో దానివల్ల మనకు తెలిసింది. సో ఇక్కడ స్కామర్ ఎవరా అంటే మైదర్ భయ్య. సో ప్రశాంత్ భయ్య అసలు మనం స్కామ్ చేయలేము మళ్ళీ, సో మనం స్కామ్ అయిపోయాం. అంటే తన అంటే నట కమల్ హాసన్ రేంజ్ ఆస్కర్ లెవెల్ యాక్టింగ్లో స్కామ్ అయిపోయింది ఎవరు అంటే మనం స్కామ్ అయిపోయాం. సో పల్లవి ప్రశాంత్ భయ్య ఏం స్కామ్ చేయలేదు. సో ఇదొకటి. అండ్ అలాగే ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు మనకి ఇదంతా అవసరం అయిపోదంతా అంటే అసలు అవసరం లేదు. అరే పల్లవి ప్రశాంత్ స్కామరా, ఆ స్కామర్ కాదు ఇదంతా మనకెందుకు భయ్య. సో పల్లవి ప్రశాంత్కి డబ్బులు వచ్చాయి, మేబీ సంథింగ్ తను ఏదో చెప్పాడు అనుకోండి, పొలిటీషియన్స్ ఎలా అయితే హామీ ఇస్తాడో ఆ రేంజ్లో హామీ ఇచ్చాడు. సో నాకు వచ్చిన డబ్బుల్ని పంచిపెడతా అని. సో నిజంగా పంచిపెట్టాడంటే అసలు లేదు. ఎందుకు? సో మిడిల్ క్లాస్ నార్మల్గా మనకు కొద్ది డబ్బులు రాగానే సో మనమే అంటే ఇంకొకటికి పంచాలంటే ఎలాగే ఉంటుంది. అలాంటి ఒక 25-30 లక్షలు తన చేతికి వచ్చినప్పుడు పంచాలంటే తనకు కూడా మన నచ్చు. మేబీ తన రియల్ క్యారెక్టర్ అదే కాబట్టి సో ఎందుకు పంచాలా అనుకున్నాడేమో, మేబీ పంచట్లేదు. సో ఇదంతా మనకు అనవసరమైన టాపిక్. సో మనం బిగ్ బాస్ 7 చూసాం, ఎంటర్టైన్ అయ్యాం, మన జీవితం సంగనాగించుకున్నాం. సో ఇప్పుడు బిగ్ బాస్ 8 కూడా వస్తుంది. సో ఈ బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్లు ఎవరు, అది ఎప్పుడురా బిగ్ బాస్ 8 స్టార్ట్ అవుతుంది. సో ఆ రీల్స్ చూసి ఎప్పుడెప్పుడు మళ్ళీ నవ్వుకుందాం. సో ఆ కంటెంట్ చూసి మనం ఎప్పుడు దాన్ని ఏమంటారు మనలో ఆ తీరని ఆవేశం మొత్తం ఆ కంటెంట్ చూసి దాన్ని ఒక 10 మందికి షేర్ చేసుకుంటూ వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ ఎప్పుడు అది బయటికి పెట్టుకుందాం, దానికోసం మనం వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ సీజన్ చూసాం సంకనాకి పోయాం, ఈ సీజన్ చూద్దాం మళ్ళీ సంకనాకి పోదాం. మనకెందుకు భయ్య పల్లవి ప్రశాంత్ స్కామర్ అయితే ఏంటి, స్కామర్ కాకపోతే మనకేంటి, మనం ఎలాగో స్కామ్స్ అయిపోతుంది మన లైఫ్లో. సో వాళ్ళని కూడా మనం ఎందుకు అన్నాం. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, నచ్చుకోకండి డిస్లైక్ చేసుకోండి, కామెంట్లో మీకు నచ్చింది పెట్టుకోండి. అంటే నచ్చింది పెట్టుకోండి అంటే ఏదో ఒకటి వీడియో గురించి పెట్టండి. మేబీ ఆబ్వియస్గా కంటెంట్ బాగుందనో బాగాలేదనో దరిద్రంగా ఉందనో మీకు నచ్చిన కంటెంట్ పెట్టండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.